కడప జిల్లాలో కరోనా కేసులు వెలుగు చూడడంతో కలకలం రేగింది. జిల్లాలో ఆర్టీపీసీఆర్ పరీక్షల్లో 5గురికి కరోనా పాజిటివ్గా నిర్ధారణైంది. మరోవైపు కడప రాజంపేటకు చెందిన 2 వ్యక్తులు కరోనాతో మృతి చెందినట్లు సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై కుటుంబ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. తమ వారు కరోనాతో మృతి చెందలేదని, తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేయొద్దని కోరుతున్నారు. మృతుల స్వగ్రామాల్లో అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. కరోనా వ్యాప్తి, మృతుల కారణాలపై ఇప్పటివరకు అధికారులు అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. మృతుల నమూనాలను పూణేలోని ల్యాబ్ కి పరీక్షల నిమిత్తం పంపించినట్లు తెలుస్తోంది. ఈ అంశంపై మీడియాతో మాట్లాడేందుకు రిమ్స్ సూపరింటెండెంట్ ఆర్ఎం నిరాకరించారు. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సుధీర్ అందిస్తారు. సుధీర్. రైట్ సింధు, ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే యావత్ భారతదేశాన్ని పూర్తిస్థాయిలో కూడా అతలాకుతలం చేసినటువంటి కరోనా మహమ్మారి మరొకసారి పూర్తిస్థాయిలో కూడా కడప జిల్లాలో నిన్నటి నుంచి కూడా పూర్తిస్థాయిలో కూడా కలకలం రేపుతుందని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే కడప రిమ్స్ ప్రాంగణంలో ఉన్నటువంటి ఏదైతే కోవిడ్కి సంబంధించినటువంటి ప్రత్యేక వార్డు ఏదైతే ఉందో దాంట్లో పూర్తిస్థాయిలో కూడా ఏదైతే ఇటీవల 2 రోజుల కిందట కూడా ముఖ్యంగా మనం చూసుకుంటే కనుక 5 మంది వ్యక్తులకు కూడా ఏదైతే ఆర్టీపీసీఆర్కి సంబంధించినటువంటి టెస్ట్ ద్వారా కూడా పూర్తిస్థాయిలో కూడా ఈ కరోనాకు సంబంధించినటువంటి టెస్టులు చేయడం జరిగింది. అయితే ఈ టెస్టులలో భాగంగా మనం చూసుకుంటే కనుక 5 మంది వ్యక్తులకు కూడా పూర్తిస్థాయిలో కూడా కరోనా పాజిటివ్గా రావడం జరిగింది. ఈ నేపథ్యంలో ముఖ్యంగా మనం చూసుకుంటే కనుక ఏదైతే రాజంపేటకు చెందినటువంటి 2 వ్యక్తులు పూర్తిస్థాయిలో కూడా ఏదైతే ముఖ్యంగా వాళ్ళు కూడా చనిపోవడం జరిగింది. మరోపక్క ఏదైతే వీళ్ళు చనిపోవడం నేపథ్యంలో కూడా వాళ్ళకు కరోనా వచ్చింది, ఆ కరోనాతో చనిపోయారని చెప్పి పూర్తిస్థాయిలో చెప్పడం జరిగింది. అయితే వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా పూర్తిస్థాయిలో కూడా వాళ్ళు కూడా కరోనాతో చనిపోలేదు, కేవలం అనారోగ్యం బాగాలేకపోతే చనిపోయారని చెప్పి వాళ్ళు కూడా చెప్తున్న పరిస్థితి అని చెప్పుకోవచ్చు. అయితే ఈ నేపథ్యంలో కూడా ఎవరైతే 2 చనిపోయారో ఆ గ్రామానికి ఇప్పటికే జిల్లా అధికార యంత్రాంగం కూడా అక్కడ చేరుకోవడం జరిగింది. పూర్తిస్థాయిలో కూడా ఏదైతే ఎవరైతే 2 వ్యక్తులు చనిపోయారో ఆ వ్యక్తులకు సంబంధించినటువంటి ఏదైతే నమూనాలను కూడా సేకరిస్తున్నారో అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులను కూడా కొంతమంది విచారించే పనిలో కూడా పడ్డారని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా ఏదైతే కడప రిమ్స్ ప్రాంగణంలో 5 మందికి ఎవరైతే టెస్ట్ చేశారో అందులో భాగంగా వాళ్ళకి 5 మందికి కూడా పాజిటివ్ రావడం జరిగింది. వాళ్ళకు ఏదైతే తగిన ట్రీట్మెంట్ కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా ఇస్తున్న పరిస్థితి అని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా ఒక్కసారిగా కడపలో ఆ కరోనా కలకలం రావడంతో కూడా పూర్తిలో ఆ ప్రజలు కూడా అప్రమత్తమైన పరిస్థితి, మరొక అధికార యంత్రాంగం కూడా పెద్ద ఎత్తున అప్రమత్తమైన పరిస్థితి అని చెప్పుకోవచ్చు. అయితే ఇంత తతంగం జరుగుతుంటే కూడా పూర్తిలో ఈ ఘటనకు సంబంధించి ఏదైతే 5 కరోనా పాజిటివ్లు వచ్చిన నేపథ్యంలో కూడా దాదాపుగా ఉదయం నుంచి మీడియా ప్రతినిధులు అందరూ కూడా ఏదైతే కడప సూపరింటెండెంట్ కావచ్చు, అలాగే ఆర్ఎం సంబంధించి కావచ్చు, ఉదయం నుంచి ఫోన్లు చేస్తున్నా కానీ ఈ ఘటనకు సంబంధించి ఎటువంటి ముందు చర్యలు తీసుకుంటున్నారు ఏంటి అన్న దానిపైన కూడా అడిగేందుకు ఫోన్లు చేస్తున్నా కానీ కనీసం ఫోన్ ఎత్తిన పాపాను కూడా వాళ్ళు పోయిన పరిస్థితి లేదు. అయితే ఈ ఘటన దాదాపుగా ఈ పాజిటివ్లు 5 మాత్రమే వచ్చాయా, లేకుంటే ఇంకా ఎక్కువ వచ్చాయా, లేకుంటే కరోనాతో పాటు కరోనా వచ్చి ఎంతమంది చనిపోయారన్న నేపథ్యంలో కూడా అడిగేందుకు అటు ఆర్ఎంకు ఫోన్ చేస్తున్నా కానీ మరోపక్క సూపరింటెండెంట్కి ఫోన్ చేస్తున్నా కానీ వాళ్ళు కనీసం ఫోన్ ఎత్తి చెప్పే పాపాను కూడా పోలేదని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇంత ఘటన యావత్ భారతదేశాన్నే వణికించినటువంటి కరోనా మహమ్మారి మరోసారి విజృంభిస్తున్న నేపథ్యంలో ఇటు అధికారులు ఫోన్ లిఫ్ట్ చేయకుండా సమాచారం ఇవ్వకుండా పెట్టడంపై గోప్యంగా ఏంటి అనే దానిపైన కూడా మొత్తంగా కడప జిల్లా వ్యాప్తంగా కూడా పెద్ద చర్చాత్మక వ్యవహారం నడుస్తుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికైనా జిల్లా యంత్రాంగం ఫోన్లు ఎత్తి కనీసం ఎక్కడ ఏం జరుగుతుంది, ఈ కరోనాకు సంబంధించిన ఎన్ని పాజిటివ్ కేసులు వస్తాయనే దానిపైన చెప్పాలని చెప్పి అటు మీడియా ప్రతినిధులు కూడా కోరుకున్న పరిస్థితి ఉంది. ఏదేమని చూసాం గత 2 రోజుల నుంచి చూసుకునే కనుక కడప నగరంతో పాటు జిల్లాలో కూడా కరోనా కలకలం అయితే కనుక పూర్తిస్థాయిలో రేగుతుందని మనం చెప్పుకోవచ్చు. సింధు. రైట్, థ్యాంక్ యూ సుధీర్.